పారిజాతానికి దాసు చెప్పిన గుండె పగిలే నిజం విని జ్యోత్స్నకు చుక్కలు చూపిస్తున్న దశరథ్. ఇంతకు ఏం జరిగింది? పారిజాతానికి దాసు ఏం నిజం చెప్పాడు? మరి దశరథ్ జ్యోత్స్నకు చుక్కలు చూపించటమేంటి? అసలు పారిజాతం ఏం నిజం తెలుసుకుంది? గుండె పగిలే నిజాన్ని పారిజాతం తెలుసుకోవటమేంటి? మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక పారిజాతానికి జ్యోత్స్న మాటిచ్చింది. ఏమని? ఇకపై కాశీని ఇంకా దాసుని పట్టించుకుంటాను అని చెప్పి. ఇక వాళ్ళని నేను పట్టించుకుంటాను అన్నాను కాబట్టి నువ్వు కూడా నా గురించి పట్టించుకో అని చెప్పేసేసి చెప్పింది. ఇక పారిజాతం దానికి సరే అని చెప్పేసేసి అంది. ఎందుకంటే పూర్తిగా పారిజాతం కూడా యాంటీ అయిపోతే ఇక సుమిత్ర దీప వైపుకి గన మరలింది అంటే తననిక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు సరికదా, తనకు శత్రువులు తయారవుతారని చెప్పి జ్యోత్స్న భయం. ఇక అయిపోయిన తర్వాత దీపను ఎలా అయినా సరే ఈ ఇంటికి దూరం చేసే పని గట్టిగా మొదలు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది జ్యోత్స్న. ఆ క్రమంలో భాగంగానే జ్యోత్స్న ఇక దీప మీద ఉన్నవి లేనివి చెప్పడం ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి దశరథ్ జ్యోత్స్న దగ్గరికి వచ్చి, నీ కాన్సన్ట్రేషన్ అంతా జ్యోత్స్న రెస్టారెంట్స్ కంటే కూడా ఇంట్లో ఉన్న దీప మీదే ఉన్నట్టుంది. అసలు దీపతో నీకేంటి సంబంధం? దీప మీద నీకు కోపం దేనికి, లేదా దీప మీద నీకు గ్రడ్జ్ దేనికి అని చెప్పని అడుగుతాడు. నాకేం పని డాడీ దీప గురించి పట్టించుకోవటానికి అంటే, లేకపోతే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దీప గురించే టాపిక్ ఎక్కువగా ఉంటుంది. అది ఎవరితో మాట్లాడినా సరే. కానీ ఎక్కడా కూడా నీ రెస్టారెంట్ గురించి నువ్వు పట్టించుకుంటున్నట్టు గాని, నీ రెస్టారెంట్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచన నువ్వు చేస్తున్నట్టు గాని ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పంటాడు దశరథ్. ఆ మాటలకు అంటే అది కాదు డాడ్, నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూనే ఉన్నాను అనగానే, మరి ఇక దీపతో నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జ్యోత్స్న, దీపకు నాకు బద్ధ శత్రుత్వం ఈ జన్మకు ఇలాగే ఉంటుంది. ఒకవేళ మళ్లీ జన్మలో నా బావని లాక్కుంటే అది మళ్లీ జన్మకి కూడా కంటిన్యూ అవుతుంది అని అంటుంది. సరే, నీ పంధా మార్చుకుని ముందు అర్జెంటుగా రెస్టారెంట్ గురించి ఆలోచించు, లేదంటే మీ తాతయ్య నీ చేతిలో ఉన్న పగ్గాలు తీసి వేరే వాళ్ళ చేతిలో పెడతారు, అప్పుడు నువ్వే బాధపడాలి అని అంటాడు ఇక దశరథ్. అయితే ఆ మాటలకు జ్యోత్స్న, సరే డాడ్ నేను సీరియస్గా తీసుకుంటాను అని చెప్పి చెప్తుంది. ఇక దశరథ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు పారిజాతం దాస్కి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావురా అని చెప్పి ఫోన్ చేసేసరికి, వైజాగ్లో ఉన్నానమ్మా, రేపటికి నేను వచ్చేస్తాను, రేపు వచ్చిన తర్వాత నిన్ను కలుస్తానులే అని అంటే, కలువురా, అర్జెంటుగా కలువు, నీతో చాలా విషయాలు చెప్పాలి. జ్యోత్స్న ఎంత మంచిగా మారిపోయిందో తెలుసా అంటే, నేనొచ్చి కలుస్తానులేమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దాసు. ఇక అలా అన్నటువంటి దాసు మాటలతో, రేపు వస్తున్నావా, ఎన్నాళ్ళలో అయిపోయినట్టుందిరా నిన్ను చూసి, శివనారాయణ గారు నిన్ను దగ్గరకు తీసుకున్న తర్వాత నిన్ను ఇంకా ఇంకా ఎక్కువ రోజులు నా దగ్గర ఉంచుకోవాలి, నీతో మాట్లాడాలి, నీ దగ్గర ఉండాలి అనిపిస్తోంది. ఎన్నాళ్ళు అంటే ఆ ముసలోడు ఏమంటాడో అనే భయంతో నేను నీ దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని కాదురా, ఈ తల్లిని క్షమించు అంటుంది. పర్వాలేదులేమ్మా, ఇప్పుడు ఏమైంది, నీకు వీలైనంత వరకు నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు, నన్ను జాగ్రత్తగా ఎక్కడికక్కడ చూసుకుంటూనే ఉన్నావు, ఇప్పుడు నేను నిన్నేం తప్పు పట్టలేదు కదా అంటే, నువ్వు తప్పు పట్టలేదురా, కానీ నేను చేసిన తప్పే కదా అంటుంది. మా అమ్మ నోట్లోంచి ఇలాంటి మాటలా అంటాడు దాసు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నేను చెప్పబోయే మాట వింటే నువ్వు చాలా సంతోషిస్తావురా అని అంటుంది పారిజాతం. సరే, రేపు ఉదయాన్నే వస్తానని చెప్పాను కదా, వచ్చిన వెంటనే నిన్ను కలుస్తాను సరేనా అంటాడు దాసు. ఇక అలా అన్నటువంటి దాసు తర్వాత రోజు ఉదయాన్నే వచ్చిన తర్వాత పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఇంటికి వచ్చేస్తావా అని అడుగుతుంది. వద్దులే అమ్మా, నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, ఒకవేళ అవి వాళ్ళు వినకూడని మాటలైనా లేదా వింటే బాధపడే మాటలైనా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం, ఎందుకు కానీ నువ్వే బయటికి రా అని చెప్పని అంటే, సరే అయితే నేను కార్ తీసుకుని వస్తాను, డ్రైవర్ని ఉన్నాడుగా కార్తీక్ ని తీసుకుని వస్తాను అని చెప్పని అంటుంది. వద్దులేమ్మా, నువ్వు ప్రశాంతంగా ఆటోలో రా సరేనా అని చెప్పని అంటాడు. ఏంట్రా నువ్వు నా రేంజ్ నిన్ను అసలు చూపించుకోనివ్వవు అంటే, కొడుకు దగ్గర ఏంటమ్మా నీకు రేంజ్, నువ్వురా అని అంటాడు. సరే అయితే అని పారిజాతం ఇక ఆటో తీసుకుని దాస్ చెప్పిన చోటికి వెళ్తుంది.
అక్కడికి వెళ్ళిన తర్వాత పారిజాతం దాసుని తడిమి తడిమి చాలా జాగ్రత్తగా నిమిరి చూసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇవాళేదో కొత్తగా చూస్తున్నట్టుగా అని అంటాడు. అలాగే ఉందిరా, నిన్ను కొత్తగా చూస్తున్నట్టే ఉంది. నీ బిడ్డను నీకు దూరం చేశాను, నన్ను నన్ను క్షమించరా అని అంటుంది. ఏమైందమ్మా? సంతోషంగానే ఉంది కదా తను ఒకవేళ నేను చూడగలిగిన దానికంటే హీనమైన స్థితిలో ఉంటే నేను బాధపడేవాణ్ణి. కానీ తను నేను చూడగలిగిన దానికంటే ఉన్నతమైన స్థితిలోనే ఉంది కదా, ఇంకా బాధ దేనికి చెప్పు అని అంటాడు. సరేలే కానీరా, నేనొక మాట చెప్తాను విను అని అంటుంది. ఏంటా మాట అని అనగానే ఇక పారిజాతం అయితే దాసుతో మాట్లాడటం మొదలు పెడుతుంది. చాలా విషయాలే మాట్లాడిన తర్వాత ఆఖరణ నీకో సంతోషకరమైన మాట చెప్దాం అనుకుంటున్నాను అని అంటుంది. ఇక దశరథ్ అయితే ఇంట్లో నుంచి పారిజాతం హడావిడిగా బయలుదేరటం చూస్తాడు. పిన్ని నిన్ను నేను దిగబెడతాను అని చెప్పని అనేలోపే ఆటో పిలుచుకుని పారిజాతం ఆటో ఎక్కేస్తుంది. ఎందుకింత హడావిడిగా వెళ్తోంది, ఎవరిని కలవడానికి అని చెప్పి ఆల్రెడీ జ్యోత్స్న మీద పారిజాతం మీద అనుమానంతో ఉన్నటువంటి దశరథ్ అయితే పారిజాతాన్ని ఫాలో అవుతూ వస్తాడు. వచ్చి దాసుని కలిసినటువంటి పారిజాతాన్ని చూస్తాడు. కొడుకును కలవడానికి ఇంత దొంగచాటుగా ఎందుకు వచ్చింది అని అనుకుంటూనే దశరథ్ నేను కూడా దాసుతో మాట్లాడాలి, ఏమైంది, ఏమీ పర్వాలేదులే, వెళ్ళి కలిసినంత మాత్రాన ఏమి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పని అనుకుంటూ 2 అడుగులు వేస్తాడు. ఈలోపే పారిజాతం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పని మొదలుపెట్టి ఈలోపు దాస్ తోటి నీ బిడ్డ నీకు దూరం చేశాను అని అనగానే ఒక్కసారిగా దశరథ్ ఆగిపోతాడు. తర్వాత దాస్ మాటలు విని షాక్ అవుతాడు. తను అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థితిలో తన బిడ్డ ఉందా? ఎవరా బిడ్డ? దాస్ కూతురు చనిపోయింది కదా, మరి ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ ఉండగానే వీళ్ళ కాన్వర్జేషన్ మళ్ళీ మొదలవుతుంది. చెప్పమ్మా, ఏంటి ఏదో విషయం చెప్పాలన్నావు, నిన్ననగా నాకు ఫోన్ చేసి చెప్పావు, ఏంటది అని అనగానే అది ఏంటంటే జ్యోత్స్న నాకు మాటిచ్చిందిరా అంటుంది. ఏమని మాటిచ్చింది అంటే ఇకపై నిన్ను కాశీని పట్టించుకుంటానంది, నిన్ను తండ్రిగానే చూస్తానంది, కాశీని తమ్ముడుగానే చూస్తానంది, నీ కన్న బిడ్డ నీ కష్టాలు తీరుస్తానందిరా అనగానే దాసు గట్టిగా నవ్వుతాడు. ఎందుకురా అంత గట్టిగా నవ్వుతున్నావు అని అంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది, జ్యోత్స్న నన్ను కాశీని పట్టించుకుంటుందా? నా విషయంలో ఒక తప్పు చేసింది, అదేంటి అనేది నీకు తర్వాత చెప్తాను, కానీ కాశీ విషయంలో చేసిన తప్పు గురించి నీకు తెలుసుగా. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని మాట్లాడి ఎన్నెన్ని మాట్లాడింది. జ్యోత్స్న సహాయం చేయదమ్మా, ముఖ్యంగా మాకు అస్సలు చేయదు. ఎందుకంటే నేను తన కన్న తండ్రి నేను చెప్పుకోవటం కాదు కదా, అలా ఊహించుకోవటం కూడా జ్యోత్స్నకి నచ్చదు. ఇక కాశీ అంటే అసలే పడదు, ఎందుకంటే దీపనే అక్క అక్క అంటాడు కాబట్టి. మరి అలాంటప్పుడు ఇంకెలాగమ్మా అది మమ్మల్ని చూసేది. నీకొక విషయం చెప్తాను, బాధపడకు. అలా అని చెప్పి వెళ్లి జ్యోత్స్నని కూడా అడక్కు. నాకు అలా అని మాటిస్తే నీకు నేను జ్యోత్స్న ఎలాంటిదో ఏంటో ఎంతవరకు నమ్మొచ్చో చెప్తాను అని అంటాడు. ఏంట్రా అది అంటే నువ్వెట్టి పరిస్థితుల్లో జ్యోత్స్నకు చెప్పను అని నాకు మాటివ్, జ్యోత్స్నను అడగను అని మాటివ్ అని అంటాడు. దాంతో సరేరా అడగను, ఏంటో చెప్పు అంటుంది పారిజాతం. ఏంటంటే నా తలకు దెబ్బ తగిలింది, ఆ విషయం నీకు తెలుసు కదా అని అంటాడు. అవును తెలుసు అంటుంది ఇక పారిజాతం. అసలు నాకు ఆ దెబ్బ ఎలా తగిలింది, నా తల మీద ఎవరు కొట్టారు నీకేమైనా తెలుసా అనగానే ఎవరో కొట్టారు అన్నావు, ఆ దుర్మార్గులు ఎవరో ఏంటోనని ఆ రోజు నుంచి వాళ్ళని నేను తిట్టుకుంటూనే ఉన్నానురా బాబు అని అంటుంది. నువ్వు తిట్టుకోవటం వల్ల ఉపయోగం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళెవరో బయట వాళ్ళు కాదు, నా కన్న కూతురు జ్యోత్స్న, ఆవిడగారే నా తల మీద కొట్టి నన్ను చంపాలనుకుంది అనగానే ఎందుకురా అని అంటే ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు ఎవరో నేను బయట పెట్టేస్తానేమోననే భయంతో అనగానే ఆ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా, చెప్పరా, శివనారాయణ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా, ఆ రోజు నేను రోడ్డున పడేసిన ఆ బిడ్డ ఎక్కడుందో నీకు తెలుసా అనగానే ఎందుకు, నీ మనవరాలతో పాటు నువ్వు కూడా తన్ని చంపేద్దామనా అని అంటాడు. నా మనవరాలు చంపేద్దామనుకోవడం ఏంటి, తనెవరో జ్యోత్స్నకు తెలుసా అని అనగానే తెలుసు కాబట్టే తన్ను చంపాలని ప్రయత్నించింది, అలా ప్రయత్నించటం వల్లే తను తిరగబడింది, ఇప్పుడు తన మీద కక్ష తీర్చుకుంటోంది. సరే అదంతా పక్కన పెట్టేయ్, నన్ను తల మీద కొట్టి నన్ను చంపాలనుకున్నది ఎవరో ఇప్పుడు చెప్తాను విను అంటే ఎవర దుర్మార్గులు, వాళ్ళ సంగతి చెప్తాను, వాళ్ళ అంతు చూస్తానంటే అయితే వెళ్ళి నీ మనవరాలు అంతు చూడు అంటాడు దాసు. ఏం మాట్లాడుతున్నావురా అంటే నీ మనవరాలే నా తల మీద కొట్టి నన్ను చంపాలనుకుంది అని చెప్తాడు.
ఒక్కసారిగా ఇదంతా విన్నటువంటి దశరథ్ షాక్ అయిపోతాడు. పారిజాతం అయితే ఏంట్రా నువ్వనేది అనగానే, అవును, నన్ను తల మీద కొట్టింది జ్యోత్స్నే. ఎక్కడ ఈ నిజం, ఆ రహస్యం బయట పెట్టేస్తానోననే భయంతో, తను ఆ ఇంటి వారసురాలు కాదు అనే నిజం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో తను నన్ను చంపాలనుకుంది. దేవుళ్లా ఎవరో వచ్చి నన్ను కాపాడారు అని చెప్పి ఇక నేను వెళ్తున్నానని దాస్ వెళ్ళిపోతాడు. దశరథ్ అసలు తన కన్నబిడ్డ ఎవరో తెలియకపోయినా జ్యోత్స్న అయితే తన కన్నబిడ్డ కాదు అని తెలుసుకున్న దగ్గర నుంచి, అందులోనూ ఆ నిజం జ్యోత్స్నకు తెలుసు అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా కోపంతో రగిలిపోతూ ఆ రోజు నుంచి జ్యోత్స్నకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఒక రకంగా CEO పదవిలో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోత్స్న కూర్చోకూడదు అన్నటువంటి సంకల్పాన్ని చేసుకుని శివనారాయణ అందుకు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి.